అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజున ఈ యొక్క విజయోత్సవం 2 సంవత్సరాల క్రితం విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకొచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారకమైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాను. నా ముందు మాట్లాడిన పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పారు. మన నియోజకవర్గ వృద్ధులు మాజీ శాసనమండలి సభ్యులు సౌకర్యంగా చాలా విషయాలు మనకు చెబుతారు. మరి మన రాష్ట్రం ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేసుకున్నాం, రాబోయే సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం అనే విషయాల్ని ఒక్కసారి మీ ముందు ఉంచమని చెప్పి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి మన దేశ ప్రధాని 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిగా మనకి 12 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న రికార్డును కూడా మరి మన 10 రోజుల క్రితమే అధిగమించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈవేళ మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పోలవరాన్ని ఏదేదో కాంట్రాక్టులు పెట్టి పక్కన పెట్టారు. అదేవిధంగా ప్రత్యేక హోదా నాకు ఎంపీలు మీరు గెలిపించిస్తే ప్రత్యేక హోదా తెస్తాను, మెడలు వచ్చి తీసుకొస్తానని చెప్పి ఆయనే మెడలు వచ్చాడే. మరి అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ అది ఎప్పటి నుంచో మన డిమాండ్, మన కోరిక 3 కూడా పక్కన పెట్టి ఎంతోమంది తెలుగువారు ఆంధ్రులు మరి మా ఉక్కు విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పి పోరాడినటువంటి ఆ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా నోరు విప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన కూటమి ప్రభుత్వం రాగానే పోలవరం పరుగులు పెట్టిస్తూ రేపు రాబోయే పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి సగర్వంగా మరి మన కూటమి ప్రభుత్వం ప్రకటించినందుకు మరి మనందరి తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన విశాఖ రైల్వే జోన్ సాధించాం. అమరావతి ఇవాళ హైదరాబాద్ తెలంగాణ వచ్చే ఆదాయంలో 185% ఒక్క హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే మరి సాక్షాత్తు ఈ చెవులతోనే ఆయన అసెంబ్లీలో నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, మన అమరావతిని నేను స్వాగతిస్తున్నాను, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఆమె అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 ముక్కలాట మొదలుపెట్టి ఆ అమరావతిని పక్కన పెట్టేశారు. ఇవాళ అమరావతి మరి 1,00,000 మంది కార్మికులతో ముందుకు పరుగులు పెడుతూ లక్షలాది కోట్ల రూపాయలతో పనులు అక్కడ మొదలయ్యే ఉన్నాయి. అదేవిధంగా మరి మన విశాఖ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్లు ఒకసారి 12,000 కోట్లు ఒకసారి గ్రాంట్గా తీసుకొచ్చి మన ఫ్యాక్టరీని మనం నిలుపుకున్నాం. ఇది ఈ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి రాష్ట్రంలో సాధించినటువంటి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ భారతదేశానికి విదేశాల నుంచి మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉంటే 100 రూపాయలకి 25 రూపాయలు, ప్రత్యేకించి 25 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లోనే పెడతా ఉన్నారంటే 10 లక్షల కోట్ల పెట్టుబడికి ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి మన కూటమి ప్రభుత్వం సగర్వంగా ప్రకటిస్తూ ఉంది. మరి ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యంగా మరి మనం సూపర్ 6 మన ఎన్నికల ముందు ఇచ్చాం. మరి ఇచ్చిన హామీని 5 హామీల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. అందులో మరి మనకి తల్లికి వందనం రాష్ట్రంలో 10,090 కోట్లు ఇవాళ చెల్లింపు అయితే మండపేట నియోజకవర్గంలో 46 కోట్ల 18 లక్షల రూపాయలు మనం చెల్లించాం. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇంకా ఇవ్వట్లేదని. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు 5 సంవత్సరాల్లో
ఎన్ని సంవత్సరాలు మీరు వేళ అమ్మఒడి పథకం మీరు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చింది కొంతమందికి 3 పర్యాయాలు ఇచ్చారు, కొంతమందికి 2 పర్యాయాలు మాత్రమే ఇచ్చారు. అంతే తప్ప 4వ పర్యాయం కానీ 5వ పర్యాయం కానీ ఎక్కడ మీరు కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా వైఎస్ఆర్ నాయకులు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యనే. వాడికి పని ఏమీ లేదు, సొంత మీడియా ఉంది, సొంత పేపర్ ఉంది, లేదు ఉన్నట్టుగా ఉందా లేనట్టుగా వాళ్ళు చెబుతా ఉన్నారు. నేను కాదంటే మాత్రం వివరాలతో మాత్రం నాకు ఆ వివరాలు పత్రికాముఖంగా పంపమని చెప్పి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తా ఉన్నారు. తర్వాత ఏమన్నారు ముఖ్యమంత్రి అమ్మగానే, పెంచుకుంటూ పోతాన్నాను తప్ప ఒకసారి ఇస్తానా అని చెప్పాడు. అంటే ఆ లాజిక్ పాపం వాళ్ళ తండ్రికి రాజశేఖర గారు కూడా తెలియదు, చంద్రబాబు గారికి అసలు తెలియదు. పెంచుకుంటూ పోతానంట. అది తెలియకే 3,000 4,000 చేస్తానని 3 నెలల వెనక నుంచి చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా మంది కొత్త వారి మధ్యని మనం పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తా ఉన్నారు. అతి తొందరలోనే ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యతని మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు తీసుకోబోతున్నారని చెప్పి మీ అందరికీ నేను సభ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన సోదరిమల్లు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ పెట్టాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మహిళలు కూడా ఉండి తీరాలి. ఇప్పుడైతే 10% కూడా అవసరం లేదని చెప్పని చట్టం తీసుకొచ్చారు శ్రీ నరేంద్ర మోడీ గారు. చట్టాన్ని ప్రపోజల్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సహా కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించినాయి. 2/3 వంతు మెజార్టీ లేనందువల్ల దాన్ని అమలు చేయలేకపోయారు. కానీ మరి మన మహానాడులో లోకేష్ బాబు గారు చట్టం అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ 3వ వంతు 33% మేము మహిళకి ఇచ్చి తీరుతామని చెప్పి ప్రకటించారంటే అది మహిళ పార్టీ ఉన్నటువంటి మరి మన తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అనేక రకాల వ్యాఖ్యానాలు గత 5 సంవత్సరాల్లో మరి వేళ శ్రీ చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాల పైన కూడా, అదేవిధంగా సొంత చెల్లెలు సరిపల్లి గారి మీద కూడా అనేక కాలపతులు మరి వారు పెట్టడం, వాళ్ళ యొక్క అఫీషియల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే పెట్టడం మనం అందరూ చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారి మీద ఒక తెలుగుదేశం కార్యకర్త పోస్టు పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైల్లో పెట్టించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సభ్యునిగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంతటి గౌరవం ఉందో దీన్ని బట్టి మనం పూర్తిగా మనకు అర్థమవుతా ఉంది. దీపం పథకం దానికి తప్పుడు ప్రచారం చేశారు. ఏదో మనకు ఇద్దరు 94లో ఏదైతే దీపం కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే దీపం కనెక్షన్ ఇస్తారని చెప్పారు. కానీ మనకి ఏటా 3 సిలిండర్లు ఇస్తూ మనకి 6,81,00,000 ఒక్క మండపేట నియోజకవర్గంలోనే ఈ దీపం పథకం సిలిండర్కి ఖర్చు పెట్టారని చెప్పి మరి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నా క్యాంటీన్ 7 రోజుల్లో పెట్టుకున్నాం, మనం చక్కగా నడుపుకున్నాం. గవర్నమెంట్ మారింది. అసెంబ్లీలో వైజాగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే రామకృష్ణ బాబు కూర్చుని వేశారు. అన్నా క్యాంటీన్ మూసేసి ఆలోచనలు ఉన్నారని తెలుస్తూ ఉంది. నిజమా కాదా అని శ్రీ బొత్స సత్యనారాయణ గారు జూలై 28వ తారీఖు రిప్లై ఇచ్చారు. మేము అన్నా క్యాంటీన్ మూసేయకపోవడం లేదు, ఇంకా బాగా పేరు మార్పుతో రాజన్న క్యాంటీన్ పేరుతో మేము ఇంకా బాగా చేయబోతున్నాం అని చెప్పి ఇచ్చి సమాధానం చెప్పిన 3వ రోజునే అన్నా క్యాంటీన్ మూసివేశారంటే మరి సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్నటువంటి గౌరవం అభిమానం మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏ రకంగా ఉందో మనం చూసాం. ఇవాళ అన్నా క్యాంటీన్లో చక్కగా మనం 5 రూపాయలకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ మనం భోజనం మనం పెట్టుకుంటున్నామంటే పేదవారి పట్ల ఉన్నటువంటి అభిమానం ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా ఉందో మరి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిసి మరి మనం ఈ ఎకరానికి 20,000 రూపాయలు, రైతుకి 20,000 రూపాయలు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. మన మండపేట నియోజకవర్గంలో
2 పర్యాయాలు కలిపి 37,28,00,000 మనం ఇచ్చుకున్నాం. రేపు మన జూలై 2వ వారం మళ్ళీ 3వ విడత ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మరి మన పత్రికాముఖంగా మనకు అందరూ కూడా తెలిసిన విషయం ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో రైతులు తప్పుడే మన లీలాకృష్ణ గారు చెప్పారు, ధాన్యం సొమ్ముకి ఎన్ని ఇబ్బందులు పడ్డారో. మరి ఇవాళ ధాన్యంతో వల్ల 24 గంటలు, కొంతమందికి అయితే 4-5 గంటల లోపులోనే ఇంటికి వెళ్ళేటప్పటికే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతూ ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి మరి మీ అందరికీ మరి నేను సవరిగా తెలియజేస్తూ, ఎక్కడ కూడా రైతుకి సంబంధించినటువంటి మరి పంట కాలంలో కానీ మురుగు కాలంలో కానీ ఆఖరికి చెత్త తీయడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి మన గత 2 సంవత్సరాల నుంచి అన్ని పంట కాలంలో అన్ని మురుగాలు కూడా మనం శుభ్రం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. అది మండపేట నుంచి రావులపాలెం వెళ్ళాలంటే గంటన్నర పడతో తెలియని పరిస్థితి, రాజమండ్రి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తామో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈవేళ మనం చక్కగా గుంతలేని రోడ్లని మనం తయారు చేసుకుని ఓన్లీ మన మండపేట నియోజకవర్గంలో 21,10,00,000 రూపాయలతో ఈవేళ మనం ఈ 6 రోడ్లన్నీ కంప్లీట్ చేసుకున్నామని చెప్పి మరి మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ, ఇంకా చాలా ఉన్నాయి మనం చేసుకోవాల్సినవి, చాలా రోడ్లు ఉన్నాయి. ఈ పుష్కరాల్లో కొంత మిగిలిన కొంత మొత్తం అన్నీ కూడా మనం రాబోయే 3 సంవత్సరాల్లో అర్థంలాగా మన ఇంటిలో కన్నా కూడా శుభ్రంగా ఉండేలాగా R&B రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ చేయించే బాధ్యతని మరి మన మండపేట నియోజకవర్గం తరఫున నేను తీసుకోబోతున్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా NRGS లీలాకృష్ణ గారు చెప్పారు, ఆయన చెప్పింది రాయవరం మండలం మండపేట మండలం గురించే చెప్పారు, కపిలేశ్వరం మండలం గురించి చెప్పలేదు. కారణం వాళ్ళు తీర్మానాలు చేయడానికి మండలం తీర్మానం చేయాలి, ఎన్ఆర్జీ సోర్స్కి వాళ్ళు ఆసక్తి చూపించలేదు, వాళ్ళు ఇష్టపడలేదు. ఖచ్చితంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను, ఇంకా 3 నెలల్లో వాళ్ళ యొక్క ఆ టైం అయిపోతుంది, ఎన్నికలు జరుగుతాయి. మరి మనం ఖచ్చితంగా మేము అందరినీ కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా మీరు కూటమి మరి తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు 43 పంచాయతీలని, అది 3 మండలాలని 36 వార్డులని కూడా మనం ఈ కూటమి అభ్యర్థులు మీరు గెలిపించాలి. గెలిపించినప్పుడే మనం అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం అంతా కూడా సమానంగా మనం అభివృద్ధి చేసుకోగలమని చెప్పి కూడా మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ, మరి మనం ఈ సెప్టెంబర్ దాటిన తర్వాత కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి 19 గ్రామాల్లో కూడా మరి ఈ పక్కన ఏదైతే ద్వారపూడి, కేశవరం, ఏడుల, మన రాయవరం, మాచవరం, చెల్లూరు లాంటి గ్రామంతో సమానంగా మనం చాలా డెవలప్ చేసాం ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా ఈ 19 గ్రామాలు కూడా డెవలప్ చేసి మీ అందరి మన్నలు కూడా పొందుతానని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడే మన ఎప్పుడుపాడు సర్పంచ్ గారు ప్రసాద్ గారు చెప్పారు, ఎవరైనా పిల్లలు మారాన్ చేస్తే ఓ చాక్లెట్ తల్లిలో తండ్రిలో ఇస్తారు, కానీ మధ్యలో ఉన్నటువంటి మరి ఒక తాత లేదా అమ్మమ్మ ఇస్తారు, మధ్యలో ఉన్న తండ్రి దాన్ని లాగేసుకున్నారు. తాత ఇచ్చిన చాక్లెట్ని లాగేసుకుని, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తండ్రి హోదాలో ఉంది, ఈ చాక్లెట్ నీకు వద్దు నేను తినేస్తానని చెప్పి తీసేసుకున్నాను. 3 సంవత్సరాలు అంటే నెగ్గిన వాళ్ళు 95% వైఎస్ఆర్ సర్పంచులు, వైఎస్ఆర్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థలకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు. ఎప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ చేశాను 2000 నుంచి ఇవాళ దాకా చూస్తా ఉన్నాను, 26 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు, తిరిగి ఇచ్చేవారు వీళ్ళు కూడా. కానీ కొత్త సంస్కృతి పెట్టాడు ఆయన. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుని ఆయన తీసేసుకున్నాడు. ఈవేళ కూటమి ప్రభుత్వం రాగానే ఈ 2 సంవత్సరాల నుంచి అనేక పంచాయతీల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి అనేక రకంగా మనం డెవలప్ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ 2 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్తో మన గ్రామాల్లో డెవలప్మెంట్ అయిందని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక పనిముట్లు బయట మనం స్టాల్ పెట్టుకున్నాం,
సబ్సిడీతో మరి మన మిషన్లుగా మన ఈ మందు పిచికారీ చేసి కానీ టార్పాలిన్స్ కానీ మందు కొట్టే స్ప్రేయర్స్ కానీ డ్రోన్లు కానీ చిన్న ట్రాక్టర్లు కానీ అనేక పనిముట్లు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. కరెంటు అందరికీ మనకు కావాల్సిన కరెంటు. ఈ కరెంటుకి సంబంధించి మరి అతి ముఖ్యంగా కరెంటుకి సంబంధించి ఒక విషయం మనం చెప్పుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పుకునేవారు, కోరుమిల్లి గ్రామం మా సొంత గ్రామం ఇది మా అడ్డ అని చెప్పుకునేవారు. ఎలక్షన్లో వెళ్తే మాకు కరెంట్ లేదు మహాప్రభు అని చెప్పి గోల. వెంటనే గవర్నమెంట్ వచ్చిన నెల లోపులోనే 5 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. ఈ 2 సంవత్సరాల కోరుమిల్లికేసిన ట్రాన్స్ఫార్మర్ ఏంటో తెలుసండి, ఒక్క గ్రామం వేసిన ట్రాన్స్ఫార్మర్ 10 ట్రాన్స్ఫార్మర్లు. అదేవిధంగా నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల నుంచి 207 ట్రాన్స్ఫార్మర్లు వేసుకుని 2 సబ్ స్టేషన్లు మనం తెచ్చుకుని 21,81,00,000 రూపాయలని కరెంట్ డిపార్ట్మెంట్ చేత 870 మంది పోస్టుతో సహా మనం డెవలప్ చేసుకున్నామని చెప్పి మరి మీ అందరికీ నేను సవినీగా తెలియజేస్తా ఉన్నాను. డ్వాక్రా సంఘాలు మరి చంద్రబాబు నాయుడు గారి సంఘాలను మనకి ప్రవేశపెడితే బ్యాంక్ లింకేజ్ ద్వారా 771 కోట్ల రూపాయలని ఒక డ్వాక్రా సంఘాల దగ్గర సంఘానికి 20 లక్షల రూపాయల దాకా ఇస్తున్నారంటే అది వాళ్ళ కూటమి ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి మరి మీ అందరికీ సభ్యునిగా తెలియజేస్తూ 402 కోట్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలు 15,000 రూపాయల వరకు మనం పెన్షన్ మనం ఇచ్చుకుంటూ ఈ 2 సంవత్సరాల నుంచి 402 కోట్లు మనం ఖర్చు పెట్టుకున్నామని ఆటో డ్రైవర్స్ 993 మంది మన మండపేట నియోజకవర్గంలో 1,58,00,000 మరి మన అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చింది 37,27,00,000 రూపాయలు. మరి మనకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 977 మందికి మరి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి 6,82,00,000 రూపాయలు మనం ఇచ్చాం. ఈవేళే 60 చెక్కులు వచ్చినాయి. మరి వాళ్ళ ఈ కార్యక్రమం ఉంది కాబట్టి రేపు ఉదయం 9 గంటలకు పేరు కూడా పంచాయించి వాళ్ళకి మెసేజ్ పంపుతాం. రేపు ఉదయం 9 గంటలకు 60 మందికి కూడా ఆ చెక్కులు పంపిణీ మనం చేసుకుంటా వెళ్తూ వాళ్ళు అంటా ఉన్నారు 2 సంవత్సరాలు పూర్తయింది. మరి మనం సంబరాలు చేసుకుందాం అనుకుంటే సంబరాలు కాదు బాధ్యతలు తెలియజేసుకుందాం అనుకుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వెన్నుపోటట. ఆ వెన్నుపోటుని ఏ రకంగా వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మీ నాయకులు చెప్పాలి. వెన్నుపోటు అని చెప్పి మీరు పెడతా ఉన్నారు. వెన్నుపోటు పొడిచింది మీరు గొడ్డల పోటు. సొంత బాబాయిని ముఖ్యమంత్రి చేయగలిగిన ఒక ఆలోచనతో, ముఖ్యమంత్రిగా మీరు అవ్వాలని ఒక ఆలోచనతో సానుభూతి కోసం మరి మీ సొంత బాబాయిని చెప్పి ఆవేళ మొట్టమొదటైతే పొద్దుటే అన్నారు సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయారని. మధ్యాహ్నం నుంచి అయింది కాదు, ఏదో హత్య అంటున్నారు. సాయంకాలం అయ్యేటప్పటికి నారాసుర రక్త చరిత్ర నారా చంద్రబాబు గారు చంపేశారు. అంటే వాళ్ళ సొంత పేపర్ ఉంది, సొంత టీవీ ఉంది, ఎంతో మంది నమ్ముతారు. ఇప్పుడు అదే మొదలు పెట్టాడు ఈయన. డిఎస్సి 16,000 మంది టీచర్స్కి మరి మనం చక్కగా ట్రాన్స్పరెంట్గా అవకాశం ఇస్తే 9 నెలల తర్వాత జ్ఞాపకం వచ్చింది ఆయనకి. ఏం చేయాలి జ్ఞాపకం వచ్చిన ఒకసారి అసలు కారణం ఉంది. వాళ్ళ సొంత పిఏ కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగినట్టుగా మరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు రోజుకో కేసు పెడతా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి డిఎస్సిలో తేడా జరిగినాయని. అమ్మ మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. సోదరులను కూడా 7 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు? 2018లో 35 మంది డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేసుకున్నాడు చంద్రబాబు, వారి సొంత సామాజిక వర్గం అని. ఈ మాట సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో బయట వెనక రాష్ట్రపతి భవన్ వచ్చేలాగా ప్రెస్ మీట్ పెట్టాడు. 35 మంది సిఐల్ని ప్రమోషన్ ఇచ్చారు డిఎస్పీలుగా సొంత సామాజిక వర్గానికని. అమ్మ చెప్పారు జ్ఞాపకం అందరికనే. మరి మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత ఓరన్న పిచ్చి చౌదరి గారు క్వశ్చన్ వేశారు అసెంబ్లీలో, వైఎస్ఆర్ గవర్నమెంట్ దాంట్లో ఇచ్చారు రిప్లై. కమ్మవారు 2 చెప్పింది 35 మంది, రెడ్లు 6, కాపులు 6, మిగిలిన బీసీలు ఎస్సీలు ముస్లిం 1. ఈ రకంగా ఉంటే 35 మంది అన్నారు. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖండన ఇవ్వలేదు.
ఎందుకు చెప్తా అంటే విషయం నేను కూడా నమ్మాను. ఓ 35 మందికి అమ్మవారికి ఇచ్చేసుకున్నారు అనమాట. టీడీఎల్పీ మీటింగ్ జరుగుతూ ఉంది 2020లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 35 మంది అమ్మవారికి ప్రమోషన్ ఇచ్చారని చెప్పి కూడా ప్రచారం చేశారన్నారు. నేను వెంటనే అడిగాను, అడిగే మా ఎమ్మెల్యేలు ఉన్న 18 మంది ఎవరి మరి నిజంగా ఇవ్వలేదు అన్నాను. అదే సార్ నువ్వు నమ్మేవా? మరి నమ్మకపోతే ఏం చేస్తాను సార్, మరి ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. పక్కనే మాజీ హోంమంత్రి రాజప్ప గారు ఉన్నారు, నేను ఇచ్చానని అన్నాడు. ఆయన ఎన్నిసార్లు ఇచ్చారని అడిగాను. చంద్రబాబు ఎదురుమని ఒకసారి ఇచ్చాను. సరే ఒకసారి ఇచ్చారట, అందులో మరి రాజప్ప మాట అర్థం అవుతుంది ఎవరికి అని చెప్పి నాకు ఎవరికి అర్థం అవ్వలేదు. వాళ్ళు రోజు చెప్పేవారు, ప్రతిరోజు మన నాయకుడు చెప్పేవాడు. ఒకసారి రాజప్ప ఇచ్చారట, 35 మంది అమ్మవారికి ప్రమోషన్ ఇచ్చారని నేను కూడా అనుకున్నాను. వెంటనే చంద్రబాబు నన్ను అడిగాడు, సరే పింక్ డైమండ్ కూడా నమ్మేమని అడిగాడు. పింక్ డైమండ్ మీకు తెలుసు కదా, పింక్ డైమండ్ తిరుపతి దేవస్థానంలో ఉంది, వెంకటేశ్వర స్వామి. అది చంద్రబాబు గారు పట్టుకుపోయాడు. లోకేష్ గారు ఇచ్చేసాడు పట్టుకెళ్ళి. అది ఆరోపణ. అందరూ మాట్లాడారు. అప్పుడు నేను నమ్మలేదన్నాను. అది ఎందుకు నమ్మలేదని అడిగాడు. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి అది నమ్మలేదని చెప్పాను. అండ్ తర్వాత గవర్నమెంట్ మారింది. పింక్ డైమండ్ గురించి ఎవరు అడిగారు? సాక్షాత్ ఈవో ధర్మారావు గారు. అది పింక్ డైమండ్ ఎక్కడ ఉన్నాయి కదా తిరుపతి దేవస్థానానికి. అప్పుడు వరకునేమో పింక్ డైమండ్ చంద్రబాబు గారు పట్టుకెళ్ళిపోయి లోకేష్కి ఇచ్చేశాడు. కానీ గవర్నమెంట్ మారాక వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక అది పింక్ డైమండ్ ఎక్కడ ఉంది? ఎప్పుడూ లేదు మా దేవస్థానానికి. అదే మా సంబంధం. అంటే ఈ రకంగా అభూత కల్పన చెప్తూ అదే అభూత కల్పనలో ఇవాళ డిఎస్ఎల్ చెప్తే ప్రజలు నమ్ముతారు, ఎంతో కనుక ఉపయోగపడుతుంది. 5 లక్షల మంది పరీక్షలు రాశారు, ఒక 500 మంది నమ్ముతారేమో నాకు ఆశతో వాళ్ళు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి బయట పడతా ఉంటుందో దానిపైన ఇవాళ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం తప్ప వేరే కాదని చెప్పి మీ అందరికీ సభరిగా తెలియజేస్తూ